ప్రాంతాల్లోనే ఇసుక క్వారీలు ఉంటాయి. ఇసుక క్వారీలు రాష్ట్రంలో దాదాపుగా 120 నియోజకవర్గాల్లో ఉన్నాయండి. 120 నియోజకవర్గాల్లో ఉన్నాయి. లేదు కొన్ని చోట్ల చిన్నదేద్దాం, 100 నియోజకవర్గాల్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ 100 నియోజకవర్గాల్లో ఒక్కొక్క ఆ ఎమ్మెల్యేకి ఒక రోజుకి 1000 లారీలు అయితే తక్కువ ఉండవు ఖచ్చితంగా. అక్కడ లారీకి 10,000 రూపాయలే తింటున్నాడు అనుకుందాం, లారీకి 10,000 తింటున్నాడు అనుకుందాం. 10,000 ఇంటూ 1000 ఎంత అయిపోయింది అక్కడ ఫర్ డే ఇన్కమ్? ఇది మొత్తం అతను తిన్నిస్తారా? పైన వాళ్ళు ఎమ్మెల్యేని పూర్తిగా తిన్నిస్తారా? లెక్క కడతారు ఎవరికి ఎంత రావాలంది. అది నడుస్తుంది. ఇది ఓన్లీ 10,000 అయితే నేను చెప్తోంది. ఆ పైన ఏ రేంజ్ లో ఉంటది లారీ అంటే? 10,000 కాదు కదా, ఏ రేంజ్ లో ఉంటది లారీ రేట్ అంటే? దాంట్లో అసలు ఇతను పెట్టుబడి ఏముంది? కూర్చుని తీసుకోవడమే కదా. ఇది వైసీపీ వాడికి ఏడ దొక్కింది ఈ రెండు? ఇసుక దొరకని చోట మద్యం అయితే మద్యం డబ్బులు వస్తాయి. రెండు ఉన్నోడు అదృష్టవంతుడిక, ఆడు పండగ చేసుకుంటాడు. గోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అట్లాగా, కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, గుంటూరు జిల్లాలో ఉంటాయి అట్లాగా. అంటే నదీ తీర ప్రాంతాల్లో ఉండేవాడికి అదో బెనిఫిట్. లెక్కరు ప్లస్ మందు, ఇదే ఇసుక రెండు. అది వైసీపీ వాళ్ళకి ఎవరికి దక్కల. అవి రెండు కొన్ని చోట్ల